హాయ్ అండి. వెల్కమ్ టు మహేష్ హ్యాపీ హోమ్. నేను మీ మహేశ్వరి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డీమార్ట్‌కి అయితే వచ్చానండి. ముందు రోజు ఇది బెడ్‌షీట్ కావాలని చెప్పేసి పెద్దోడు హాస్టల్‌లో ఉన్నాడు కదా! బాగా ఇప్పుడు వెదర్ కూడా చాలా చల్లగా ఉంది అని చెప్పేసి బ్లాంకెట్ తీసుకుందామని వచ్చేసాను. ఇక్కడ చూసారా ఇవి రేటు డబుల్ బెడ్‌షీట్ వచ్చేసి 1199 ఉంది. ఇదే తీసుకుందామని అనుకున్నాను. ఎందుకంటే డబల్ ఫోల్డ్ చేసుకునైనా వేసుకోవచ్చు అని చెప్పేసి. ఇందులో కలర్ అయితే నేను ఇది తీసుకున్నానండి. చూపిస్తాను చూడండి. ఈ కలర్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే కప్పుకోవడానికి కంఫర్ట్‌గా ఉండాలి. పెద్దగా తీసుకున్నాను. కలర్ కూడా ఏంటంటే ఇది కొద్దిగా మాసిపోయినా కానీ అంటే మనకు కింద పడ్డ ఒక 1 మంత్ అలా ఉతకకపోయినా కానీ ఏమవ్వదు కదా! నార్మల్ కలర్ అయితే కొద్దిగా కనిపిస్తుంది దుమ్ము ధూళి అందుకని చెప్పేసి తీసుకున్నాను. తర్వాత బెడ్ మీదకి పరుచుకోవడానికి అయితే ఈ బెడ్షీట్ తీసుకున్నానండి. పిల్లో కవర్తో సహా. ముందు ఒకటి ఆల్రెడీ పంపించాము. ఆల్రెడీ ఇప్పుడు 1 మంత్ అవుతుంది కదా! అవి తీసుకొచ్చి ఇవి ఇచ్చేసేద్దాం అని చెప్పేసి ఇవైతే తీసుకున్నాను. అంటే కంపల్సరీగా 1 వీక్ ఒకసారి అయితే వెళ్ళి చూసొస్తున్నామండి. ఫస్ట్ టైం కదా వెళ్ళింది వాడు కూడా అని చెప్పి. కాలేజ్ దగ్గరికి వెళ్ళి పెద్దోడిని తీసుకొని ఇప్పుడైతే బాసరకు వచ్చామండి. ఇది అనుకోకుండా అన్ఎక్స్‌పెక్టెడ్ అనమాట. ముందు ప్లానింగ్ అయితే ఏం లేదు. ఎలాగో వచ్చామని చెప్పేసి వాడితోటి కొంచెం టైం స్పెండ్ చేద్దామని చెప్పి బాసర అయితే తీసుకొని వచ్చాము. చాలా రోజులైందండి. పిల్లలిద్దరి అక్షరాభ్యాసం ఇక్కడే చేపించాము. అంటే 2012లో వచ్చాము. మళ్ళీ ఇప్పుడు వచ్చామండి. 12 ఇయర్స్‌కి వచ్చాము బాసరకైతే. చాలా చేంజ్ అయితే ఉందండి. ముందు ఇంత ఇదైతే ఏం లేదు. అంటే టెంపుల్ సేమ్ ఉంది. కానీ బయట ఈ విధంగా అయితే ఏం లేదు. మెయిన్ ఇక్కడైతే వెళ్తున్నామండి లోపలికి. ముందర మొత్తం కూడా షెడ్ అయితే ఈ విధంగా ఉంది. అంటే చూసిన వాళ్ళు ఓకే కానీ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే అందుకని చెప్పేసి ఇదంతా కూడా షూట్ చేశానండి. గుళ్ళోకైతే వెళ్తూ ఉన్నాము. క్యూ లైన్‌లో బయట కొబ్బరికాయలు తీసుకొని అయితే వచ్చేసామండి. మన లగేజ్లు, బ్యాగులు అవన్నీ కూడా ఇక్కడైతే పెట్టేసుకోవాలి. ఇక్కడ దాకే షూట్ చేశానండి. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇంకా కెమెరాలు, ఫోన్లు అవైతే లోపలికి అలౌడ్ లేదు. ఇక్కడ బయటనే సెపరేట్ రూమ్ ఉంది. అక్కడ రూమ్‌లో పెట్టేసి వెళ్ళిపోవాలండి. అక్కడ పెట్టేసి అయితే వెళ్ళిపోయాము. అమ్మవారి దర్శనం అయితే బాగా జరిగిందండి. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ వేదవ్యాసుడి గుడి ఉంది. బయట చూసారా లోపల లింగం కూడా ఎలకైతే ఫుల్గా ఉన్నాయి. గుళ్ళో తిరుగుతూ ఉన్నాయి లోపల చూడండి. ఇందాక వెళ్ళిపోయాయి 2. ఇక్కడ వేదవ్యాసుని దర్శనం అయితే చేసుకొని బయటకైతే వస్తున్నామండి. చాలా బాగా అనిపించింది. కార్తీక మాసం ఆఖరి రోజు. ఈరోజు అమావాస్య అండి, ఆదివారము. అమ్మవారి దర్శనం అనుకోకుండా అమ్మవారి దర్శనం అయితే జరిగింది. చాలా హ్యాపీ. గుళ్ళో అయితే ఇంకా కెమెరా తీసుకెళ్ళలేదు కాబట్టి లోపల ఏమీ షూట్ చేయలేదండి. అక్కడ ప్రసాదం తీసుకొని అయితే బయటకు వచ్చేసాము. ఈ లడ్డు అభిషేకం లడ్డు అంటండి 100 రూపీస్. అరకిలో ఉంటుందట లడ్డు ఒక్కొక్కటి. 2 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాము. ఇంటి దగ్గర కొంతమందికి పంచుదామని చెప్పేసి అయితే. మెయిన్ ఏంటంటే 2 తీసుకున్నది కారణం ఏంటంటే ఒకటైతే ఫస్ట్ కొద్దిగా పంచడానికి వణుకొస్తుంది. ఒకటి హాస్టల్లో వాడు తీసుకుంటాడు పెద్దోడికి అని చెప్పేసి తీసుకున్నాము. కానీ హాస్టల్లోకి అయితే వాడు తీసుకెళ్ళలేదండి. సండే ఈరోజు ప్రసాదం ఎవరు తీసుకోరు అని చెప్పేసి వద్దన్నాడు. సరే అని చెప్పేసి కొద్దిగా తుంచి వాడికైతే పెట్టేశాము నోట్లో అక్కడే. మిగతా అయితే 2 బాక్సులు ఇంటికి తీసుకొని వచ్చాను. ఇది నాకు ఒక చేయి కెమెరా ఫోన్ పట్టుకొని ఇంకో చేత్తో లేపుతామన్నా లేవట్లేదండి. బాక్స్‌లో అది ఫిక్స్ అయిపోయింది. దీన్ని అయితే ఇలా ప్యాక్ చేద్దామని చెప్పేసి క్లోజ్ చేస్తున్నాను. కానీ దీనికి టేప్ లాంటిది ఏం లేదండి క్లోజ్ చేయడానికి. దీన్ని పెట్టుకోవడానికి అంటే క్యారీ చేయడానికి కూడా కష్టం అని చెప్పేసి క్యారీ బ్యాగులు అయితే అక్కడ అడిగామండి ప్రసాదాలు ఇచ్చే దగ్గర. అయితే క్యారీ బ్యాగ్స్ కవర్స్ ఏం లేవు అని చెప్పేసి అన్నారు. కానీ వీటిని తీసుకెళ్ళడం కూడా కష్టం అండి. ఇలా ఊడిపోతుంది. ప్యాకింగ్ ఏం లేదు కాబట్టి ఈజీగా కింద పడిపోతుంది. అందుకని చెప్పేసి నేను ఎప్పుడైనా సరే హ్యాండ్ బ్యాగ్ తీసుకొని బయటికి వెళ్ళానంటే అందులో ఖచ్చితంగా మనం వెళ్ళే ప్లేస్ని బట్టి అంటే షాపింగ్కి వెళ్తున్నాం అనుకోండి, కోటి, జనరల్ బజార్ అటు సైడ్ వెళ్తే నార్మల్ పెద్దది లగేజ్ బ్యాగ్ పెట్టుకుంటాను. అంటే మనం మార్కెట్కి వెళ్తాం కదా అటువంటి బ్యాగ్ను. నార్మల్గా బయటికి వెళ్తున్నానంటే ఖచ్చితంగా ఇటువంటి కవర్ అయితే ఎనీ టైం ఉంటుందండి హ్యాండ్ బ్యాగ్లో. అంటే ఏమన్నా కొన్నా పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనం తీసుకెళ్ళచ్చు కదా. నార్మల్గా వాళ్ళు ఇచ్చే చిన్న చిన్న కవర్స్లో ఏమన్నా మనం కొన్నా కానీ ఫ్రూట్స్ ఏమన్నా కొన్నామనుకోండి నార్మల్ చిన్న కవర్ పెట్టిస్తారు. అది ఈజీగా తెగిపోతుంది. ఇటువంటిది పెద్దది ఒక కవర్ ఉన్నదనుకోండి ఆ కవర్లో పెట్టేసుకోవచ్చు. హ్యాపీగా తీసుకెళ్ళచ్చు. ఎనీ టైం ఒక కవర్ ఉన్నదనుకోండి మనం ఏవి కొన్నా కానీ అందులో పెట్టేసుకోవచ్చు. అందుకే ఎప్పటికీ కూడా నా హ్యాండ్ బ్యాగ్లో ఈ కవర్ అనేది ఒకటి ఉంటుంది. ఇంకొకటి చిన్న బుక్కు, పెన్ను కూడా కంపల్సరీగా ఉంటుంది. అది ఎందుకు పెట్టుకుంటానో నాకు కూడా తెలియదండి. ఎనీ టైం నా హ్యాండ్ బ్యాగ్లో అయితే ఒక పెన్ అనేది కంపల్సరీగా ఉంటుంది, బుక్కు లేకపోయినా కానీ. మీలో ఎంతమందికి ఈ అలవాటు ఉందో కామెంట్ అయితే చేసి చెప్పండి. ఇప్పటిదాకా చూసిన వాళ్ళ వీడియో ఉంటే తెలిసి ఉంటుంది కదా, కామెంట్ అయితే చేయండి.
ఇదైతే బాగా యూజ్ అవుతుందండి. ఇప్పటి వరకు ఎవరు అలా క్యారీ చేయలేదనుకోండి, ఇప్పటి నుంచైనా సరే పెట్టుకొని చూడండి. చాలా బాగా యూజ్ అవుతుంది. మరీ ముఖ్యంగా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి పర్ఫెక్ట్‌గా యూజ్ అవుతుందండి ఈ టిప్ అన్నది. సరస్వతి అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడైతే స్నానఘట్టం, గోదావరి స్నానఘట్టం ఉందండి. అక్కడికైతే వచ్చాము. అందరూ స్నానం చేసి తర్వాత అమ్మవారి దర్శనానికి వెళ్తారు కదా! మేమైతే అంటే అనుకోకుండా వచ్చాము కాబట్టి ఫస్ట్ అయితే అమ్మవారి దర్శనం చేసుకున్నామండి. ఇప్పుడైతే స్నానఘట్టంకి వెళ్తున్నామండి. ఇక్కడ సరస్వతి అమ్మవారి విగ్రహం చూసారా ఎంత బాగుందో. అందరూ కూడా అంటే ఈరోజు కార్తీక మాసం అమావాస్య అండి, చివరి రోజు కాబట్టి గోదావరిలో అయితే చాలామంది అయితే స్నానాలు చేస్తున్నారు. మేము బట్టలేం తీసుకెళ్ళలేదు కాబట్టి ఇంక స్నానాలందుకు ఏం చేయలేదండి. ఇక్కడ బోట్ రైడింగ్లు చూడంగానే సరే బోటింగ్ చేద్దామని చెప్పేసి ప్లాన్ అయితే చేసుకున్నాము. 6 మెంబర్స్ ఉన్నాం కదా! ఒకసారి సరదాగా అందరం కలిసి బోటింగ్ చేద్దామని చెప్పేసి అనుకున్నామండి. ఇక్కడ మా ఆయన అందుకు కలిపి బోటింగ్ ఆయనతోటి మాట్లాడుతున్నారు. ఒక్కొక్కరికి 100 రూపీస్ అంటండి టికెటు. నార్మల్ బోట్సే అండి. స్పీడ్ బోట్స్ అయితే ఏం లేవు. నార్మల్ బోటింగ్ అంటే ఇటువంటివి ఉన్నాయి. ఇక్కడ వాళ్ళైతే మాట్లాడుతున్నారు, బేరాలాడుతూ ఉన్నారు. నేనైతే ఆలోపు చుట్టూ ఏమున్నాయి మీకు కూడా చూపిద్దాము అని చెప్పేసి ఆ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. అంటే చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తారు కదా అని చెప్పేసి. కార్తీక మాసంలో ఇక్కడ చుట్టుపక్కల ఉన్నోళ్ళు మంచిగా ప్రతి సోమవారం వచ్చి స్నానాలు చేసుకుని గోదావరిలో మునిగి పక్కకే శివాలయం కూడా ఉందండి. అది కూడా చూపిస్తాను తర్వాత. బోటింగ్ అయిపోయిన తర్వాత మంచిగా దర్శనం చేసుకుని వెళ్ళిపోవచ్చు ఆ శివయ్యని. బోటింగ్ అయితే స్టార్ట్ చేసామండి. మేము 6 మంది ఉన్నాం కదా! 6 మందికి కలిపి 500 అని చెప్పేసి మాట్లాడుకున్నాము. బోటింగ్లో అయితే వెళ్తున్నామండి. నీళ్ళు చూసారా ఎంత మంచిగా ఇలా ఉరకలేస్తూ ఉన్నాయో. చాలా హ్యాపీగా అనిపించిందండి బోటింగ్ చేయడం అన్నది. నాకు బోటింగ్ కంటే ఎక్కువ మంచిగా స్విమ్మింగ్ చేయాలంటే చాలా ఇష్టము. వాటర్ చూడంగానే అందులో దూకేద్దామా అనేంత ఉంది. కానీ ముందే ప్లాన్ చేసింటే డ్రెస్సులు తీసుకొచ్చుకుంటే అయిపోతుండే అని చెప్పేసి అనుకున్నాము. బోటింగ్లు ఇవన్నీ కూడా అన్ఎక్స్‌పెక్టెడ్ అనమాట. అంటే అప్పటికప్పుడు అనుకొని చేస్తున్నాము. చూసారు కదా! చుట్టూ నీళ్ళు మధ్యలో మనం ఎంత బాగా అయితుందో. నాకైతే ఫుల్ ఎక్సైట్‌మెంట్ అండి. చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదండీ! స్నానఘట్టం అక్కడి నుంచి స్ట్రెయిట్‌గా ఒకసారి అటు ఒడ్డుకెళ్ళి మరి ఇటు పక్కకి ఒక రౌండ్ అనమాట. 100 రూపీస్. ఆ బ్రిడ్జి కనిపిస్తుంది. ఆ బ్రిడ్జి రూట్ అనమాట. బస్ రూటు. స్నానఘట్టాలు కూడా చాలా చోట్ల ఉన్నాయండి. ప్రతి ఒక్కరు ఇంకా బోట్‌లో కెమెరామెన్‌లు స్టార్ట్ అయిపోయినారనమాట. అంటే సెల్ఫీలు తీయడము, ఫోటోలు తీసుకోవడానికైతే స్టార్ట్ చేశారు. ఇక్కడ మా పిల్లలిద్దరు ఫుల్ ముచ్చట్లు. ఇంకా నేనైతే అస్సలు ఆగకుండా వెంటనే బోట్ అయినా "ఎళ్ళండమ్మా అక్కడికెళ్ళి కాళ్ళు అందుకు కడుక్కోండి" అని చెప్పేసి అన్నారు. వెంటనే కింద కూర్చొని నా హ్యాపీనెస్ చూడండి మొత్తం. చిన్న పిల్లల కంటే ఎక్కువగా ఫుల్ ఖుషీతోటి నవ్వుకుంటూ ఎంజాయ్ అయితే చేస్తున్నాను వాటర్‌లో. నాకు వాటర్ అంటే చాలా ఇష్టమండి. స్విమ్మింగ్ చాలా రోజులు అంటే చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడో చేశాను. తర్వాత ఈ మధ్యలో అయితే స్విమ్మింగ్ అనేది చేయలేదండి. కానీ ఎందుకో చాలా హ్యాపీగా అనిపించింది. నీళ్ళైతే చాలా వెచ్చగా ఉన్నాయండి. ఇంక తర్వాత నేను లేసిన తర్వాత ఇంక మా పిల్లల్ని కూర్చోమని చెప్పాను. కాసేపు అలా కాళ్ళు కడిగినట్లు ఉంటుంది. కాస్త నీళ్ళు చల్లుకోండి తల మీద అని చెప్పేసి అంటే మా పిల్లలు కూడా ఇద్దరు కూర్చున్నారు. కానీ మా చిన్నోడికైతే ఈత రాదండి. కానీ వాడికి ధైర్యం ఎక్కువ. కాళ్ళు చాలా ఈజీగా కొడుతున్నాడు. కానీ ఎక్కడ అనేది పట్టుకోలేదు చూడండి. కాళ్ళు కిందికి పెట్టి ప్రశాంతంగా కూర్చున్నాడు. ఇలా చూడండి కెమెరాకి కళ్ళు మొత్తం మూసుకుంటున్నాడు. ఎందుకంటే సూర్యకిరణాలు మొత్తం అంతా అంటే కళ్ళలోకి పడుతున్నాయి. అందుకే మొత్తం కళ్ళు మూసేస్తున్నారు. మా పెద్దోడికి స్విమ్మింగ్ వచ్చు. కానీ వాడు చూడండి చెయ్యి టేబుల్‌కి ఇలా పట్టుకొని కూర్చున్నాడు. చాలా భయం వాడికి. వీడికి భయము, వీడికి భయం అస్సలే ఉండదు. ఇద్దరు క్వైట్ ఆపోజిట్. కానీ ఒకడికి స్విమ్మింగ్ వచ్చు, ఒకడికి రాదు. చిన్నోడికి కూడా నేర్పియాలండి. ఇంగ అయిపోయిందండి మా బోట్ రైడింగ్ అయితే. ఇక్కడికి ఒడ్డుకైతే వచ్చేస్తున్నాము. చూసారు కదా! స్నానఘట్టాల దగ్గర ఎంత బిజీగా ఉన్నారో దిగుతూనే ఉన్నారు ఒక్కొక్కరుగా. ఇక్కడ దగ్గరలో కూడా ఏమేమి ఉన్నాయో కూడా మొత్తం చూపిస్తాను చూసేయండి. మీలో ఎంతమంది బాసర చూసారో కామెంట్ అయితే చేసి చెప్పండి. అంటే పిల్లలకి అక్షరాభ్యాసం చేయించుకుంటారు కదా! అలా అని అడిగానండి. ఇక నది చూసాను కదా! గోదావరి నది ఒడ్డుకే ఇలా శివలింగం అయితే ఉందండి. అందరూ కూడా వాటర్ తీసుకొచ్చి అభిషేకాలు అయితే చేస్తూ ఉన్నారు. మేము ఇంకా స్నానాలు కూడా ఇక్కడ ఏం చేయలేదు, మునగలేదు కదా అని చెప్పేసి జస్ట్ అలా చూసేసి వచ్చేసామండి. పైకైతే వస్తున్నాము. అందరూ అలా తడి బట్టలతో ఎక్కుతూ ఉంటే వాటర్ అవి అంటే స్లిప్ అయిపోతున్నాయండి. స్టెప్స్ అన్నీ కూడాను జాగ్రత్తగా ఎక్కి దిగాలి. ఒడ్డుకే శివాలయం అని చెప్పాను కదా! మనం స్నానఘట్టములోంచి బయటకు వచ్చిన తర్వాత రైట్ సైడ్‌కి ఉందండి. అంటే కుడి చేతి పక్కకి ఈ శివాలయం ఉంది. శివాలయంలో వచ్చేసి ఆ శివయ్యని దర్శనం చేసుకుందామని చెప్పి వచ్చి కూర్చున్నామండి. దర్శనం కంప్లీట్ అయిపోయింది. సరే మీలో కూడా ఎవరైనా అంటే ఫస్ట్ టైం ఎప్పుడైనా వస్తే చూడ్డానికి అందుకు ఈజీగా ఉంటుందని చెప్పేసి మొత్తం ఒక రౌండ్ చూపిస్తున్నాను చూసేయండి.
ఇక్కడ అందరూ కూడా ధ్వజస్తంభం దగ్గర దీపాలైతే వెలిగించారండి. మేము కూడా కాస్త అలా వెలిగించేసి ఒత్తులన్నిటిని కొబ్బరికాయ కొట్టేసుకొని స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాము. కార్తీక మాసం చివరి రోజు అనుకోకుండా మాకు ఈ దర్శన భాగ్యం అయితే కలిగిందండి. శివాలయం సరౌండింగ్ చూపించాను కదా, బయటికి చూడండి మొత్తము స్నానగట్టలు అవి. అక్కడ స్నానాలు చేసుకొని అందరూ కూడా డ్రెస్ చేంజ్లు అవి అయితే చేసుకుంటున్నారు. అక్కడ మొత్తం కంచెలాగా ఉంది స్నానాలు అవి చేసుకోవడానికి. అంటే అవి దాటి బయటికి వెళ్ళడానికి లేదు. స్విమ్మింగ్ అందుకు చేస్తారు చిన్నపిల్లలు అని చెప్పేసి అనౌన్స్ అయితే చేస్తున్నారండి. చేయకండి జారిపడతారు అని చెప్పేసి. అంటే లోపలికి ఎందుకు పడిపోతే కష్టం కదా, అవి కంచెలు అవి అయితే ఉంటాయి కదా ఇనుపవి, అవి గుచ్చుకుంటాయని చెప్పేసి అనౌన్స్ అయితే చేస్తున్నారు. మన జాగ్రత్తలో మనం ఉండాలి ఎంతైనా. చిన్నపిల్లలు అందుకు తీసుకొని వెళ్ళినప్పుడు స్విమ్మింగ్ రాని వాళ్ళు కూడా కష్టమే కదండి. వాటర్ కొంచెం చూడంగానే భయం అనేది కంపల్సరీగా ఉంటుంది. కార్తీక మాసం అమావాస్య ఆఖరి రోజు కాబట్టి అందరూ కూడా దర్శనాలకు అయితే చాలామంది వస్తూ ఉన్నారండి. అక్కడ స్నానాలు చేసే వాళ్ళు కూడా చూపించాను కదా, చాలామంది అయితే ఉన్నారు. ఒక చోట కాదండి, స్నానఘట్టాలు చాలా చోట్లే ఉన్నాయి. మేము చూపించే దగ్గర అయితే ఒకటి, ఆ పక్కకే శివాలయం అనేది ఉంది. దర్శనం చాలా ప్రశాంతంగా జరిగిందండి. ఇంకా నిజామాబాద్కి అయితే మళ్ళీ బయలుదేరాము. అటుపక్క ట్రైన్ వెళ్తుంది నిజామాబాద్ నుంచి బాసరకి. నిజామాబాద్ వచ్చే వరకు 1:30 అయిందండి. అక్కడ బోటింగ్ అన్నీ చేసుకొని కంప్లీట్ వచ్చే వరకు. సరే లంచ్ చేద్దామని చెప్పేసి హోటల్కి అయితే వెళ్ళాము. హోటల్లో బిల్లు చూడంగానే షాక్ అయిపోయామండి. తినేంతవరకు హ్యాపీగానే ఉంది, తిన్న తర్వాత అందరం కూడా షాక్ అయ్యాము. ఎందుకంటే పెద్ద హోటలు అందుకని చెప్పేసి. బిల్లు చూసారా, మేము తిన్నది మొత్తము అమౌంట్ బిల్లు కూడా చూపిస్తాను చూడండి. మేము మొత్తం 6 మందిమి, అంటే మేము నలుగురము, తర్వాత మా వేరే అన్న వాళ్ళ ఫ్యామిలీ 2 ఉన్నారు కదా, అందరికీ కలిపి చూడండి బిల్లు మొత్తం ఎన్ని తిన్నామన్నది. బటర్ రోటీలు 10 అనమాట, ఒక్కొక్కటి 69 రూపీస్. మష్రూమ్ కర్రీ 299, వాటర్ బాటిల్ 30 రూపీస్ 2 తీసుకున్నాము. పన్నీర్ బటర్ మసాలా కూడా 2 తీసుకున్నామండి, ఒక్కొక్కటి 319 రూపీస్. తర్వాత పిల్లలు నూడిల్స్ తిన్నారు. మెయిన్ నాకేంటంటే రోటీ కాస్ట్ చూడంగానే షాక్ అయిపోయానండి. ఒక్కొక్క బటర్ రోటీ వచ్చేసి 69 రూపీస్ అనమాట. 69 రూపీస్కి కిలోన్నర పిండి వస్తుందని చెప్పేసి కారు ఎక్కగానే మాట్లాడుకుని నవ్వుకున్నాము. టోటల్ బిల్లు చూసారా, 2033 రూపాయలు అయింది. ఒక పూట హోటల్కి వెళ్తే బిల్లు ఇంత అయిందనమాట. బిల్లు కట్టేసి పెద్దోని హాస్టల్లో దింపేసి తిరిగి మేమైతే హైదరాబాద్కు బయలుదేరామండి. ఇది ఇవాల్టి వీడియో. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.